హే గైస్ వాట్సాప్ మై నేమ్ ఇస్ శైలజ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకొక కథతో ఇలా మీ ముందుగా సభ్యులందరికీ తిరిగి స్వాగతం. సో మన కథలు వింటున్నందుకు ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ గైస్. మన స్టోరీస్ కానీ అన్ని చాలా మంది బాగానే వింటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనల్ గా. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, అనగనగనగా ఒక అడవిలో రాజు, అంటే అడవికి రాజు అన్న కింగ్ అన్నట్టు, సింహం కానీ తలతిక్క సింహం అన్నట్టు. ఏం చేయాలో అర్థం కాక అడవిలో ఉన్న జంతువులన్నింటినీ రోజు ఒకదాన్ని, దానికి ఆకలినప్పుడల్లా రోజు ఒకదాన్ని తినేస్తా ఉంటది. అయితే అన్ని అసలు అడవిలో జంతువులన్నీ గడగడలాడిపోతా ఉంటాయి. ఏం చేయాలబ్బా, అడవికి రాజైన సింహమే మనల్ని ఇట్లా వేటాడి తింటుందని చెప్పేసి చాలా భయపడతా ఉంటాయి. సో భయపడే జంతువులని ఒక రోజు మీటింగ్ ఏర్పంచుకొని, ఇట్లా కాదు కథ, సో మనం భయపడకుండా అంటే మనం అందరం రాజు దగ్గరికి వెళ్ళేసి ఇట్లా చెప్దామని చెప్పేసి సింహాన్ని కలవడానికని మీటింగ్ ఏర్పాటు చేస్తాయి. సో అనుకున్నట్టుగానే సింహం వస్తుంది. మీటింగ్లు ఏంటంటే, సింహం రాజా నువ్వు రోజు మమ్మల్ని ఇక్కడక్కడ అడపదడప యువనంతో తెలియక చాలా భయపడిపోయి మాకు అసలు చాలా భయం వేస్తుంది. సో ఇక్కడ నుంచి రోజు మాలో మేము నిర్ణయించుకొని చిట్టీలు వేసుకొని ఎవరి పేరు వస్తే వాళ్ళు రోజు నీ దగ్గరకు వచ్చి ఆహారం అయిపోతాం. ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. రోజు మేమే 1 by 1 వచ్చేస్తూ ఉంటాం. అంటే నిజంగా సింహం చాలా సంతోషపడుతుంది. ఓహో ఇట్లా కూడా ఉంటుందా, నేను వేటాడకుండానే నాకు ఆహారం దొరుకుతుంటే నాకు ఇంతకైనా సంతోషమైన ముచ్చట ఇంకోటి ఉంటుంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేస్తే ఇంకా రోజు చిట్టీలు వేసుకొని ఒక్కటి పోయి సింహానికి ఆహారం అయిపోతా ఉంటాయి. కానీ ఆ చిట్టెళ్ళిన పేరు ఉంటది కదా, ఎవరైతే ఉంటారో చాలా బాధపడుతూ ఉంటాయి. ఈ రోజు పోయి ఇంకా మనం సావాల్సిందని చెప్పేసి. కానీ ఒక రోజు కుందేలు పేరు వస్తుంది. కుందేలు రాగానే ఇంతేనా, సావాల్సిందేనా, ఇంకేం లేదా లైఫ్ లో అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన చేస్తుంది. అవి ఏంద్రా అని చెప్పేసి ఆలోచన చేసి, అది పొద్దుగాల పోవాల్సింది సాయంత్రానికి పోతుంది సింహం గుహకి. ఏంది కథ, ఇంత లేట్ వచ్చిన ఏంటంటే, లేదు రాజా, నేను వచ్చే దారిలో నీకంటే బలమైన జంతువు ఒకటి నన్ను కనపడి నన్ను తింటాను తిప్పలో పెడితే నేను తప్పించుకొని ఇటు వచ్చా అంటే, సింహంకి ఎమ్మటే ఇక కోపం వచ్చేస్తా ఉంటది. ఈ అడవిలో నాకంటే పెద్ద జంతువు నాకంటే పెద్ద జంతువు ఎవరుందబ్బా, చూపాడుపా వానికి పంతం ఏందో చూద్దాం ఈ రోజు అని చెప్పేస్తే, కుందేలు చూసిన ఎంత మంచి ప్లాన్. ఇంకా ఆ మధ్యలో ఇక్కడ సరస్సు దగ్గర తీసుకెళ్లి అప్పుడు ఆ సింహం నీడని ఆ కుందేలు చూపిస్తుంది. ఇగో రాజా ఈయన నుంచి తప్పించుకొని నీ దగ్గరకు వచ్చినంటే అది ఓహో అంటే లీలల్లో దాని ప్రతిబింబం కాబట్టి అది కూడా ఓహో అంటది. ఇంకేముంటది, నన్నే గరగొడతావు అని చెప్పేసి హిటాట్ చేసి దాంట్లో దుంకేస్తే ఆ గోతులో, అక్కడ నుంచి సింహం పీడ మొత్తం వదిలిపోతుంది. ఈ కథ ఈ కుందేలు పోయి అందరికి చెప్తే జరిగిన స్టోరీ అన్ని హ్యాపీగా ఉంటాయి. అక్కడ నుంచి రోజు అన్ని సంతోషంగా జీవితం గడిపిస్తాయి. కథ ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయిపోతుంది. కానీ దీంట్లో మన లైఫ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ స్టోరీని నీ చూసినావా, అన్ని గుడ్డిగా రోజు పోయి దానికి ఆహారం అయ్యేదే సింహం, కానీ ఒక్కటి కూడా మన ప్రాబ్లమ్స్ ఎట్లా బయటపడదామని ఆలోచించలేదు కదా. సో కుందేలు చిన్నదైనప్పటికీ ఒక చిన్న ఐడియా అందరి జీవితాలని సుఖ సంతాలతో నింపింది కాబట్టి, సో నేనేమంటానంటే మన లైఫ్ లో కూడా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఒక నిమిషం ఆలోచించి కుందేలాగా ఒక మంచి ఐడియా ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పాల్సింది. మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలా సింహం లాగా, కానీ కుందేలాగా మనం మన బ్రెయిన్ పని పెట్టి మంచిగా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా ఈజీగా దాటేసి ఉన్న లైఫ్ ని ఆ తర్వాత హ్యాపీగా బతికేయచ్చు. ఇది స్టోరీ. సో గైస్ విన్నారు కదా, ఇలాంటి కథలు రోజు ఒకటి మన ఛానల్లో వస్తూనే ఉంటది. సో హ్యాపీగా వినేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలా అరిసినందుకు, ఇలా కథలు చెప్పినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటది. అండ్ ఇట్స్ మీ శైలజ. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫ్రెండ్స్. లెట్స్ గో రాబిట్స్.